హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది లైనెక్స్ సిరీస్. ఈ వీడియోలో మనం లైనెక్స్లో ఫైల్ పర్మిషన్స్ గురించి చూద్దాం. సో ఇంతకుముందు వీడియోలో మనం చెప్పినట్టు ఇవంతా కొద్దిగా ఇంకా అడ్వాన్స్ టాపిక్స్లోకి మనము వెళ్ళిపోదాము. ఈ ఫైల్ పర్మిషన్స్ మనం ఈ వీడియోలో ఈ ఫైల్ పర్మిషన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేసి చూద్దాం. సో ఇప్పుడు మనకి నార్మల్గా ఎవ్రీ ఫైల్ మనకు లైనెక్స్లో ఎవ్రీ ఫైల్కి మనకి పర్మిషన్స్ అనేవి ఉంటాయి. ఈ పర్మిషన్స్ ఎవ్రీ ఫైల్ హ్యాస్ పర్మిషన్స్. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఫైల్కి 3 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ 3 టైప్స్ ఏమంటామంటే రీడ్, ఫస్ట్ టైప్ రీడ్, సెకండ్ది రైట్, థర్డ్ది ఎగ్జిక్యూట్. సో ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. సో రీడ్ నార్మల్గా లైనెక్స్లో మనకి ఆర్ అని కనిపిస్తుంది, రైట్ డబ్ల్యూ అని కనిపిస్తుంది, ఇది వచ్చేసి ఎక్స్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము రీడ్ అంటే మనం ఏం చేస్తాం, సిస్టంలో మనం దాన్ని చూడడం కోసం టు సీ కానీ లేకపోతే దాన్ని ఓపెన్ చేయడం కానీ చేయగలుగుతాం ఈ పర్మిషన్ ఉంటే. అండ్ రైట్ పర్మిషన్ అంటే మనం మాడిఫై చేసేదానికి కానీ ఆర్ ఫైల్లో ఉండే కంటెంట్ని డిలీట్ చేయడం కానీ అండ్ లేకపోతే ఫైల్ని మనము రిమూవ్ చేయడం కానీ చేసే పర్మిషన్ని రైట్ పర్మిషన్ అంటాం. అండ్ ఈ ఎగ్జిక్యూట్ పర్మిషన్కి వచ్చేసరికి ఈ ఫైల్ని మనము ఒక ప్రోగ్రామ్ లాగా ఎగ్జిక్యూట్ చేసే పర్మిషన్ని మనం ఎక్స్ అనేసి డినోట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఈ 3 టైప్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 పర్మిషన్స్ ఈ 3 కేటగిరీస్గా డివైడ్ అయి ఉంటాయి. సో ఈ 3 పర్మిషన్స్ అనేవి ఏమవుతుంది అంటే 3 కేటగిరీస్గా డివైడ్ అవుతాయి మనకి. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఓనర్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కేటగిరీ ఓనర్, సెకండ్ కేటగిరీ వచ్చేసి గ్రూప్, థర్డ్ కేటగిరీ వచ్చేసి అదర్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ నార్మల్గా లైనెక్స్లో ఏదో ఒక ఫైల్ని మనం చూసుకుందాము. సో ఇక్కడ నాకు చూసుకుంటే నాకు ఇక్కడ ఏమని కనిపిస్తుంది, ఫర్ సపోజ్ నేను ఇక్కడ డెస్క్టాప్ అనే ఫైల్ పర్మిషన్ తీసుకుందాము. DRWX R-X. సో నాకు ఇలా పర్మిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఫస్ట్ది వచ్చేసి ఏం చేస్తుంది, మనం ఫైల్ మేనేజ్మెంట్లో చెప్పుకున్నాం కదా, ఇది ఏ టైప్, డైరెక్టరీనా లేకపోతే ఫైలా లేకపోతే లింక్ అనేసి నాకు ఇక్కడ డినోట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ త్రీ కాలమ్స్ ఏం డినోట్ చేస్తాయంటే ఇక్కడ ఫస్ట్ ఓనర్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి అనేసి ఇక్కడ డినోట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ R-X అని ఉంది కదా, ఇది వచ్చేసి గ్రూప్కి ఏ పర్మిషన్ ఉందనేది డినోట్ చేస్తుంది. ఇదంతా గ్రూప్ పర్మిషన్స్లో మనకి డినోట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే R-X ఉంది కదా, ఇది మనకి అదర్ యూజర్స్, మీన్స్ ఈ ఓనర్ కాకుండా గ్రూప్లో ఉండే పర్సన్ కాకుండా ఎవరైనా యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తే వీటికి ఎలాంటి పర్మిషన్స్ మనకి యాక్సెస్ ఇవ్వాలి అనేసి ఇక్కడ లైనెక్స్ అనేది ఇక్కడ చెప్తుంది. సో ఇలా మనకి 3 కేటగిరీస్గా డివైడ్ అవుతాయి. ఓకేనా. ఇంకా నెక్స్ట్కి వచ్చేస్తే మనం వీటిని మనం ఇప్పుడు థియరిటికల్గా చెప్పుకున్నాం కదా, వీటికి మనకి న్యూమరిక్ రిప్రజెంటేషన్గానే మనకి లైనెక్స్లో అనేది ఉంటుంది. సో ఈ న్యూమరిక్ రిప్రజెంటేషన్ అంటే ఆర్కి ఒక నెంబర్ ఉంటుంది, డబ్ల్యూకి ఒక నెంబర్ ఉంటుంది, ఎక్స్కి ఒక నెంబర్ ఉంటుంది. సో ఆర్ అంటే 4, డబ్ల్యూ అంటే రైట్కి వచ్చేసి న్యూమరిక్ రిప్రజెంటేషన్ వచ్చేసి 2 అండ్ ఎగ్జిక్యూట్కి 1. ఓకేనా, ఎగ్జిక్యూట్కి 1. బై డిఫాల్ట్గా సిస్టంలో మనకి పర్మిషన్స్ ఏముంటాయంటే 655 పర్మిషన్స్ ఉంటాయి. 655 పర్మిషన్స్ ఏ ఫైల్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ మనం ఇక్కడ వచ్చాము, ఇక్కడికి వచ్చి చూస్తే MKDR నేను కొత్తగా ఒక ఫైల్ని ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. ఇక్కడ గురు అనేసి ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను కదా, నాకు ఏది క్రియేట్ చేసుకున్నా RWX ఇట్లా వస్తుంది 655 పర్మిషన్స్. అంటే మనకి ఇక్కడ 655 అంటే ఇప్పుడు నేను దీన్నే డివైడ్ చేసి చూపిస్తాను. 655. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి 6 అంటే మీన్స్ మనకి ఇక్కడ 6 అంటే 4, 2 అంటే రీడ్ రైట్. ఓకే, సారీ 655 కాదు 755, సారీ 755.
ఓకేనా. 755 పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ నాకు ఓనర్కి ఏమున్నాయి, RWX అంటే ఫుల్ యాక్సెస్ ఉన్నదనేసి ఇక్కడ నాకు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి R-X అని ఉంది. R-X అంటే హైఫన్ మిడిల్ ఏంది, W లేదు, R-X మాత్రమే ఉన్నాయంటే 4 + 1 ఎంత, 5. సో R-X అని ఉంటుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గ్రూప్కి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి RWX, దీనికి RWX ఉంది కాబట్టి మనకేంది ఇక్కడ, ఇది వచ్చేసి అదర్ యూజర్ పర్మిషన్స్. ఇలా మనకి పర్మిషన్స్ అని లైనక్స్లో డిఫాల్ట్గా అలకేట్ అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు మీకు ఈ న్యూమరిక్ రిప్రజెంటేషన్నే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన ఈ ఫైల్ పర్మిషన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మన ఫైల్ని ఎవరంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కాకుండా, అండ్ నెక్స్ట్ ఫైల్ని ఎవరు డిలీట్ చేయకుండా కానీ, అండ్ ఫైల్ని ఎవరు రన్ చేయకుండా కానీ మనం ప్రివెంట్ చేసేదానికి ఈ ఫైల్ పర్మిషన్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇంకా మనము ప్రాక్టికల్గా వద్దాం. సో ఈ ప్రాక్టికల్గా మనం వచ్చినప్పుడు ఏమేమి నేర్చుకుంటామంటే, ఇక్కడ ఫైల్ పర్మిషన్స్ చేంజ్ చేయడము, అండ్ ఫైల్ ఓనర్ని కానీ అండ్ గ్రూప్ యూజర్స్ కానీ చేంజ్ చేసుకోవడం, ఇలా మనము చూసుకుంటాం. సో ఇది మనం బోత్ క్యారెక్టర్ స్టైల్లో చేసుకుంటాము అండ్ న్యూమరిక్ స్టైల్లోనే మనం చేసుకుంటాం. ఇక్కడ ఈ వీడియోలో ఇది చూద్దాం. సో ఫస్ట్ మనము ఒక ఫైల్కి పర్మిషన్స్ మార్చేదాన్ని చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఒక ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు నాకు ఒక గ్రూ అనేసి ఒక ఫైల్ అయింది. దానికి నేను పర్మిషన్ చేంజ్ చేయాలని చూస్తున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే chmod కమాండ్ వచ్చి chmod. ఇక్కడ నేను ఓనర్కి కానీ లేకపోతే యూజర్కి కానీ, యూజర్కి నాకు పర్మిషన్ RWX కావాలనుకుంటాను. అప్పుడు R=RWX అని నొక్కేసి ఫైల్ నేమ్ ఇస్తాను, గురు అని ఇస్తాను. సో ఇప్పుడు మనం ఒకసారి LL ఇచ్చి చెక్ చేసుకుందాం. సో నాకు ఇక్కడ ఏమైంది, గురు అనేసి ఒక ఫైల్ ఉంది. సో యూ అని నొక్కితే మనకేంది, ఓనర్. ఈ రూట్ అనేవాడే ఓనర్ కాబట్టి నేను ఇట్లా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు యూజర్ కాదు, గ్రూప్ కావాలనుకుంటే G అని ఇచ్చి RWX అని ఇస్తాను. సో ఇప్పుడు నాకు LL చూసుకుంటే నాకు గ్రూప్కి గునే RWX పర్మిషన్స్ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ అదర్స్కి చూసుకుంటే ఇచ్చేసి నేను RWX ఇస్తే నాకు పర్మిషన్స్ ఏవైంది, అదర్స్ గునే నాకు RWX ముగ్గురికి నాకు ఇక్కడ ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు మనము ఏం చేసాము, క్యారెక్టర్ వైజ్ చేసుకుంటూ వచ్చాం. ఒకవేళ నెంబర్లో ఇవ్వాలనుకుంటే మనం ఏం చేస్తామంటే సేమ్ chmod కమాండే మనం యూస్ చేస్తాము. chmod కమాండ్ యూస్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇప్పుడు అందరికీ నాకు 555 పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటాను. 555 ఇస్తాను. 555 ఇచ్చేసి మన ఫైల్ నేమ్ ఇస్తాను. ఫైల్ నేమ్ ఇస్తే నాకేమైంది, గ్రూప్ అనే ఫైల్ నేమ్ లేదు. ఇది మనము ఓకే సారీ, నేను గురు అనే ఫైల్కి ఇక్కడ ఇవ్వలేదు. సో గురు అనేసి ఫైల్ నేమ్ ఇస్తాను. సో నాకు ఇక్కడ చూసుకుంటే గురు అనే ఫైల్కి నాకు పర్మిషన్ చేంజ్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే అందరికీ 555 పర్మిషన్స్ వచ్చాయి, 55 వచ్చాయి. సో రైట్ యాక్సెస్ ఎవరికి లేకుండా జస్ట్ రీడ్ యాక్సెస్ మాత్రమే నాకు ఇచ్చినట్టు చూపిస్తుంది. సో ఇక్కడ మనం మళ్ళీ చేంజ్ చేయాలనుకున్నా డిఫాల్ట్గా 755 ఉంటాయి కాబట్టి 755 చేంజ్ అవ్వాలనుకున్నా చేంజ్ అయిపోతాయి. సో ఇక్కడ చూసుకుంటే నాకు 755కి చేంజ్ అయిపోయినాయి. సో ఇలా మనం పర్మిషన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ మనకి ఏమేమి డినోట్ చేస్తాయనేసి మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ది యూజర్, సెకండ్ది గ్రూప్ డినోట్ చేస్తానని చూసాను. సో ఇప్పుడు మనము ఓనర్ని చేంజ్ చేసి చూద్దాం. సో ఈ ఫైల్ మేనేజ్మెంట్లో ఈ ఓనర్ని చేంజ్ చేయడం గురించి, ఫైల్ పర్మిషన్స్లో మనకి ఓనర్ని చేంజ్ చేయడం కూడా ఒక టాపిక్. సో ఈ ఓనర్ని చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఓనర్కి అంటే మీన్స్ ఆ యూజర్కి ఒక్కడికే యాక్సెస్, RWX యాక్సెస్ ఉంటుంది, ఇంకెవరికి ఉండదు అనేసి మనకి ఇక్కడ చెప్తుంది. సో ఇప్పుడు మనము ఒకసారి చేంజ్ చేద్దాం. ఇక్కడ chown కమాండ్, chown స్పేస్ మన ఏ యూజర్కి అయితే ఓనర్షిప్ ఇవ్వాలనుకున్నామో ఆ ఓనర్షిప్ ఇక్కడ నేను రూట్లోంచి చేస్తున్నాను. ఇన్ కేస్ మనకు వేరే యూజర్ నుంచి చేస్తే అది యాక్సెస్ ఉండదు. సో రూట్ అంటే సూపర్ యూజర్ కాబట్టి వాడు ఏమైనా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ యూజర్ నేమ్ N అనేసి ఒక యూజర్ ఉన్నాడు. ఆ యూజర్ నేమ్కి నేను చేంజ్ చేయాలనుకుంటాను. సో అంటే నేను ఫైల్ డైరెక్టరీ నేమ్ ఇస్తాను. సో ఇక్కడ నాకు చూసుకుంటే ఓనర్ అనేవాడు
చేంజ్ అయిపోయాడు. ఓకేనా. నెక్స్ట్ మనము గ్రూప్ అనేది కూడా చేంజ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనము గ్రూప్స్ ఏవే ఉన్నాయనేసి ఒకసారి చూద్దాము. /etc/గ్రూప్. ఇక్కడ నాకు గ్రూప్స్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు చెక్ అనే గ్రూప్కి ఇది యాడ్ చేయాలనుకుంటాను. సో అప్పుడు నేనేం చేస్తానంటే కమాండ్ ఇక్కడ సేమ్ ఇదే కమాండే CHGRP అనేసాను, చేంజ్ గ్రూప్ యూజర్ ఏ గ్రూప్ నేమ్. ఇప్పుడు నేను చెక్ అనే గ్రూప్ నేమ్ దీనికి చేంజ్ చేయాలనుకున్నాను, గురువు అనేసి ఇస్తాను. ఇప్పుడు నేను LL నొక్కి చూస్తే నాకు ఇక్కడ గ్రూప్నే చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే నాకు గ్రూప్నే చేంజ్ అయిపోయింది ఈ గురువు అనే ఫైల్కి. ఇప్పుడు మనం రూట్తో యాక్సెస్ చేసుకుంటే మనకి ఇక్కడ యాక్సెస్ ఉంటుంది, ఎందుకంటే మనము రూట్ యూజర్ కాబట్టి మనకి యాక్సెస్ ఉంటుంది. ఓకే. సో నాకు ఇక్కడ అదర్ యూజర్స్కి RWX ఉన్న రూట్లో అనేది అందరికి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసి చూద్దాము. నాకు చూస్తుంటే ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇన్ కేస్ నేను వేరే యూజర్కి షిఫ్ట్ అవుతాను, నాకు A అనే యూజర్ ఒకడు ఉన్నాడు, ఆ A అనే యూజర్కి నేను షిఫ్ట్ అవుతాను. సో SUA అని నొక్కుతాను. సో ఆ యూజర్లోకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ రీడ్ చేసుకుంటే నాకేముంది, ఫైల్స్ చూపిస్తాయి. బట్ కానీ నాకు ఇక్కడ పర్మిషన్ ఏముంది, రైట్కి పర్మిషన్ లేదు. సో రైట్కి పర్మిషన్ లేనప్పుడు ఒకసారి నేను రైట్ చేసేదానికి ట్రై చేస్తాను. టచ్ H అనేసి ఒక ఫైల్. ఇక్కడ చూసుకుంటే నాకు రైట్ చేసేదానికి వీడికి పర్మిషన్ లేదు అనేసి ఇక్కడ చూపిస్తుంది. ఇలా మనము పర్మిషన్స్ అనేవి మనము దీనికి అలొకేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిట్ అయిపోయేసి రూట్ యూజర్లోకి వచ్చేస్తాను. సో ఇలా మనము గ్రూప్ని కానీ ఫైల్ని కానీ, ఇప్పుడు ఈ చెక్ అనే గ్రూప్లో నాకు V అనే యూజర్ గునే ఉన్నాడు కదా, ఆ యూజర్ గునే మనము చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్రూప్ పర్మిషన్స్ ఏమి ఇచ్చాను, RWX ఇచ్చాను కదా, RX ఇచ్చాను కదా. సో ఒకసారి నేను చేంజ్ చేసి చూద్దాం. నేను chmod 775 ఇస్తాను, అదర్ యూజర్స్ కాకుండా గ్రూప్ యూజర్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తాను. సో ఓకే, chmod గురు అని ఇస్తాను. ఓకే, ఆల్రెడీ నేను గ్రూప్ ఫైల్లోనే ఉన్నాను. నొక్కేసి ఇప్పుడు chmod నేను ఇప్పుడు చేంజ్ చేశాను. ఇప్పుడు నేను V అనే యూజర్లోకి వెళ్తాను. V అనే యూజర్లోకి వెళ్ళేసి ఇక్కడ గురు అనే ఫైల్లోకి నేను ఎంటర్ అవుతాను. సో నాకు ఇక్కడ పర్మిషన్ డినైడ్ అని చూపించింది. ఎందుకు చూపించింది, గ్రూప్కి పర్మిషన్ ఇచ్చాము. సో ఇక్కడ మనము రూట్ అనే డైరెక్టరీలో ఉన్నాం కాబట్టి మన పర్మిషన్ డినైడ్ అని చూపించింది. సో ఇప్పుడు నేను ఇక్కడ హైఫన్ అనే దాంట్లోకి వెళ్తాను. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ CD గురువులోకి నేను చేంజ్ అవుతాను. సో నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది, LL నొక్కితే డెస్క్టాప్ పర్సనల్స్, వీడి యొక్క పర్సనల్స్ వరకే నాకు చూపిస్తుంది. సో ఇప్పుడు నేను LL నొక్కితే నాకు ఇక్కడ గురువు అని ఏమన్నా చూపించిందా, చూపించలేదు. CD నొక్కితే ఓకే, ఇక్కడ మనకి ఇవి చూపిస్తుంది. ఇన్ కేస్ మనం ఇప్పుడు ట్రై చేస్తాను నేను కరెక్ట్గా పెట్టి. సో CD-గురు అని ఇస్తాను. గురువులోకి చేంజ్ అయింది. ఇప్పుడు స్విచ్ అవుతాను. SUV. ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ చేసేదానికి మనకి యాక్సెస్ ఉంటుంది. సో రైట్ చేసేదానికి ఇప్పుడు ట్రై చేద్దాం. సో ఇక్కడ టచ్ N అని ఇస్తాను. సో ఇక్కడ నాకు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, ఎంటీ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ అదే మనము ఏతో చూసుకుంటే మనకి ఎంటీ ఫైల్ అనేది అసలు ఏ ఫైల్ అక్కడ క్రియేట్ అయ్యేదానికి మనం యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ యాక్సెస్ కాలేదు. సో ఇప్పుడు మనకు వచ్చేస్తే నెక్స్ట్ pwd/root/guru. ఓకే, /rootకి ఇంతకుముందు మనము వీలోకి వెళ్ళినప్పుడు /rootకి ఫైల్ యాక్సెస్ లేదు కాబట్టి వాడు చూడలేకపోయాడు అండ్ దాంట్లో ఏం రైట్ చేయలేకపోయాడు. నేను డైరెక్ట్ ఇక్కడ గురువులోంచి స్విచ్ అయిపోయాను. సో నాకు ఇక్కడ యాక్సెస్ ఉంది, ఈ ఫైల్కి నాకు యాక్సెస్ ఉంది. ఇంకా నేను ఇంకా ఫైల్లో మనం చేసుకోవచ్చు. సో ఈ వీడియోలోకి వచ్చేస్తే మనము ఇప్పుడు ఏం నేర్చుకున్నాము, ఫైల్ పర్మిషన్స్ని ఎలా వర్క్ అవుతాయని తెలుసుకున్నాము. సో ఈ ఫైల్ పర్మిషన్ మనకు కరెక్ట్గా అర్థం కావాలంటే ఎవరు ఎందుకు ఫైల్ పర్మిషన్స్ ఎలా యాక్సెస్ చేస్తారనేసి అండ్ ఎవరు ఎందుకు ఓపెన్ చేయాలనేసి మనం రిస్ట్రిక్ట్ చేస్తాము అండ్ ఏ యాక్సెస్లు వాళ్ళకు ఉన్నాయనేసి చూస్తాము. సో నెక్స్ట్ వీడియోలో మనము
స్పెషల్ పర్మిషన్స్ అండ్ యూమాస్క్ వాల్యూస్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ ఈ ఫైల్ పర్మిషన్ టాపిక్లో మనకి 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి, 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ACL అండ్ ఇంకోటి వచ్చేసి సెట్ UID అండ్ ఇంకోటి వచ్చేసి సెట్ GID అండ్ ఇంకోటి వచ్చేసి సెట్ BID. ఓకేనా, ఇక్కడ మనకి 4. సారీ, ఇది సెట్ BID కాదు, ఇది వచ్చేసి స్టిక్కీ బిట్. సో ఇవన్నీ మనకి కొద్దిగా అడ్వాన్స్డ్ టాపిక్స్, బట్ ఈజీగానే ఉంటాయి. ఈ ఫైల్ పర్మిషన్స్ నార్మల్ మనకి బేసిక్స్ అర్థమైతే ఫైల్ పర్మిషన్స్లో. సో మనము నెక్స్ట్ వీడియోలో వీటి గురించి తెలుసుకుందాం. సో వీటికి సంబంధించి నాకు తెలిసి ఇవి రెండు ఒక వీడియోలో వస్తాయి, అండ్ ACL స్టిక్కీ బిట్ ఒక వీడియోలో వస్తాయి. సో ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఫైల్ పర్మిషన్స్ ఇప్పటివరకు అర్థమైంది అనుకుంటాను. జస్ట్ బేసిక్స్ వరకే ఫైల్ పర్మిషన్స్లో. ఇంకా మనం అడ్వాన్స్డ్ టాపిక్స్లోకి వెళ్ళిపోదాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు అర్థమైంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఎవరైనా లైనక్స్ గురించి నేర్చుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.